హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను ఈరోజు అయితే కొబ్బరి లడ్డూలు చేయబోతున్నాను. ఎలా ఉంటాయో చూసేద్దాం. నేను 3 కొబ్బరి చిప్పలు తీసుకున్నానండి. అవి సన్నగా ముక్కలు తరుక్కొని అవి కట్ చేసుకొని కడిగేసి నీట్గా పెట్టేసుకున్నానండి. పక్కన 3 కొబ్బరి చిప్పలకి 1/4 కేజీ బెల్లం తీసుకున్నా, 1 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. మనమైతే కొబ్బరి ముక్కలు మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాం. మరి మెత్తగా కాకుండా ఎచ్చపచ్చిగా పట్టుకోవాలండి. మరి మెత్తగా అయితే బాగోదు అస్సలు. కొబ్బరి లడ్డూలకి మరి బాగా మెత్తగా అయితే అస్సలు బాగోవు, ఎచ్చపచ్చిగా అయితే బాగుంటాయి. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకుందాం. మూత పెట్టేసి మిక్సీ అయితే పట్టేసుకుందామండి. కొబ్బరి లడ్డూలు హెల్త్కి చాలా మంచిదండి. బ్లడ్ పట్టిద్ది. చిన్నపిల్లలకి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయి కొబ్బరి లడ్డూలు. ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం. అలా పట్టుకున్నానండి నేనైతే. మరీ మెత్తగా కాదు, మరీ పచ్చిగా కాదు, ఒక మీడియంలో పట్టుకున్నాను. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించేసి కళాయి అయితే పెట్టేసుకుందామండి. కళాయి అయితే హీట్ అయిపోయింది, హీట్ ఎక్కింది. కళాయి అయితే హీట్ ఎక్కిందండి. గ్లాస్ వాటర్ అయితే అందులో వేసేసుకున్నాం. వాటర్ పోసేసుకున్నాం. మా వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి ప్లీజ్. వాటర్ మరుగుతున్నాయి కదా, ఆ వాటర్లో అయితే బెల్లం అయితే వేసేసుకుందామండి. మరీ అంత మెత్తగా ఏమీ చేయవసరం లేదండి. బెల్లం అదే కరిగిపోయిద్ది వాటర్లో. నేనైతే మరీ అంత మెత్తగా ఏం చేసుకోలేదు, ఊరికనే కరిగిపోయిద్దండి వాటర్లో వేయగానే. మా ఛానల్ని ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ లేకపోతే నేను ముందుకి కదలలేనండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. వాటర్ అయితే మరుగుతుంది కదా, మరీ ముదురుపాకం అది ఏమీ అవసరం లేదండి దీనికి అసలుకి. మామూలుగా మనం విసురు మరుగుతున్నప్పుడు బెల్లం వేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత మనం కొబ్బరి పొడిని అయితే దాంట్లో వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల కంటే ఎక్కువ ఉంచితే మళ్ళీ పాకం వచ్చేసిద్దండి. ఇంకా లడ్డూలు అసలు తిన్నా బాగోవు. అది మొత్తం బెల్లం అంతా కరిగిపోయిందండి. ఇప్పుడైతే మనం కొబ్బరి పండుని అయితే వేసేసుకుందాం. మా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి, ఎవరు కామెంట్స్ కూడా చేయట్లేదు. మేము కొత్తగా స్టార్ట్ చేసామండి యూట్యూబ్ ఛానల్. మా చిన్నోడు బాగా తింటాడు ఈ కొబ్బరి లడ్డూలు. రోజు చెయ్యి మమ్మీ అని చెప్పేసి ఒకటే గొడవ. మా చిన్నోడైతే ఇవాళ స్కూల్ నుంచి వచ్చేసరికల్లా వాడికి చేసి ఉంచమని చెప్పి పొద్దున్న చెప్పి వెళ్ళాడు. ఇప్పుడైతే మనం కొబ్బరి పొడి వేసేసుకుందామండి.
కొబ్బరి పొడి వేసిన తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసాం కదా, అది బాగా తిప్పుకుంటా ఈ బ్రౌన్ కలర్లో రావాలండి. ఆ ఎసరంతా ఇనికిపోవాలి. అసలుకి మొత్తం ఏమి ఉండకూడదు, అసలు గట్టిగా అయిపోవాలి. అంటే పాకం ఏం రాదండి, లడ్డూకి మామూలుగా మంచిగా వస్తుంది లడ్డు మాత్రం. అలా కలుపుకుంటూ ఉండాలి బ్రౌన్ కలర్లో వచ్చిన దాకా. ఇవి బ్లడ్ లేని వాళ్ళు తింటే మంచిగా ఉంటుందండి, బాగుంటుంది, బ్లడ్ పట్టిద్ది. చిన్నపిల్లలకు పెడితే బాగా ఇష్టంగా తింటారు, టేస్ట్ మాత్రం అదిరిపోయిద్ది. అదిగోండి చూసారా, దగ్గర పడిపోయింది మొత్తం. అలా కలుపుకుంటూ ఉండాలి. ఇంకొంచెం వాటర్ ఉంది, అది కూడా లాక్కోవాలి. మొత్తం దగ్గర పడిపోయిందండి. ఇందులో నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ సూపర్ అదిరిపోయిద్దండి. కాకపోతే నా దగ్గర లేదు నెయ్యి, అందుకని నెయ్యి వేయట్లేదు. ఒక చుక్క నెయ్యి వేసి చేసుకుంటే ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుంది. మొత్తం దగ్గర పడిపోయిందండి. మరి కొబ్బరి పొడి మెత్తగా పట్టుకుంటే బాగోవండి, అస్సలు బాగోదు. అదిగోండి మనం మొత్తం దగ్గర పడిన తర్వాత స్టవ్ మీద నుంచి దింపేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాలు, పావు గంట సేపు ఆరబెట్టుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు లడ్డూలు చుట్టలేము. ఒక చల్లగా అయిపోయింది, నేను ఫ్యాన్ కింద 10 నిమిషాలు ఆరబెట్టేశాను. ఇప్పుడైతే మనం లడ్డూలు చుట్టుకుందాం. చల్లగా చల్లారిపోయిందండి, అసలు వేడే లేదు. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి అసలు లడ్డూలు అయితే, అంత బాగుంటాయి. కొబ్బరి లడ్డూలు తిన్నా కూడా ఎంత బాగుంటుందో. హెల్త్కి చాలా మంచిదండి కొబ్బరి లడ్డూలు. కొబ్బరి పాలు కానీ కొబ్బరి లడ్డూలు కానీ చాలా మంచిదండి హెల్త్కి. ఇది రోజుకు ఒక లడ్డు తిన్నా చాలా మంచిదండి. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా తినొచ్చండి వాటిని. మొత్తం లడ్డూలు అయితే చుట్టేసుకుందామండి. మీ సపోర్ట్ మాకెంతో అవసరం అండి. ప్లీజ్ అండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. నాకు లడ్డూలు చేస్తుంటేనే తినాలనిపిస్తుంది, నోరు ఊరిపోతుంది. కలర్ఫుల్గా బాగున్నాయి లడ్డూలు అయితే. ఫైనల్కి వచ్చేసిందండి, ఇంకా 2, 3 అవుతాయి. ఫైనల్కి వచ్చింది, ఇంకా అయిపోయినట్టే. ఇంకా ఇంకొకటి ఉంది. కామెంట్ చేయండి అండి, నేను ఎలా చేశానో, మంచిగా చేశానో చేయలేదో కామెంట్ చేయండి. చూడటానికి అయితే బాగున్నాయి. ఒక్కటి తింటే చాలండి, రోజుకి ఒక్కటి తింటే చాలు. అసలు ఎంత హెల్త్ఫుల్ అది లడ్డు అయితే, ఎంత బాగుంటాయో. అర్జెంటుగా నేను ఒకటి తినేసేయాలి, నాకు నోరు ఊరిపోతుంది. సాఫ్ట్గా బాగున్నాయి, మెత్తగా ఉన్నాయి. మా చిన్నోడు వచ్చేసరికల్లా వాడికి ఇచ్చేయాలి నేను, లేకపోతే నన్ను పీకి పాకం పెడతాడు.